refrigerate configuration settings కూడా చూసాం, park and post and recurring documents. Validation substitution also we had seen, and field status control, field status group, posting keys, document type, and master data field status control. Okay, and reversal, mass reversal, initial reversal, and also understanding operator management, and clearing, manual clearing and automatic clearing, reset and reversal. Okay, and the sample and the account assignment model, which are like a for reference documents creation, post automatically according to different special periods. Okay, tolerance groups, reports. సార్ జిఎల్లో ఏదన్నా మీకు డౌట్ ఉందా? జిఎల్ ఎంటైర్ జిఎల్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఉంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఓకే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, మీదే కాదు ఇంకా మీదే కూడా యాడ్ చేశాను. ఓకే, సో మీరు చెక్ చేసుకుంటే డైపర్ రెసిపీ దాంట్లో మనం తీసుకున్న క్లాసెస్ కూడా అన్నీ యాడ్ చేసేసాను నేను. ఓకే, సో దీంట్లో ఉంటున్నాయి, దీంట్లోకి వెళ్తే సరిపోతుంది, మీకు రెఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది 5C, ఇది 5C అంటే మీది, ఇది 4C కూడా మీది, ఇది 3C ఇది కూడా మీదే, ఇది సెవెంత్ అది వీకెండ్ బ్యాచ్, ఇది సెవెంత్ క్లాస్ అనేది. సో మీరు మీ టాపిక్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, మీ సి ఎక్కడైతే సి ఉంటుందో అది మీదండి. 4C, 5C, 2C, 1C అనేది మీది. ఓకే, సో బట్ సీక్వెన్స్లో ఉంటుంది, అన్ని సీక్వెన్స్లో పెట్టాను. సో what we'll do, so we'll go ahead and start our new area, accounts payable. చెప్పండి, అకౌంట్స్ పేబుల్ ఏంటి చెప్పండి. అకౌంట్స్ పేబుల్ అంటే కస్టమరా సప్లయరా? సో అకౌంట్స్ రిసీవబుల్ కస్టమర్స్ రిలేటెడ్, అకౌంట్స్ పేబుల్ supply related transactions, where supply related transactions are stored, okay, or data, okay, are stored in accounts payable. ఓకే, ఎలాంటి సప్లయర్స్ ఉంటారు మనకి చెప్పండి. ఇక్కడ మనం సప్లయర్స్ అన్నాం, ఎటువంటి సప్లయర్స్ ఉండొచ్చు? డొమెస్టిక్ సప్లయర్స్ ఉండొచ్చు, రైట్? ఇఫ్ ఆర్ పర్చేసింగ్ సంథింగ్ విత్ ఇన్ ఇండియా, ఓకే, విత్ ఇన్ డొమెస్టిక్ యూ హ్యావ్ సప్లయర్, డొమెస్టిక్ సప్లయర్స్ ఉండొచ్చు, ఫారెన్ వెండర్స్ మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ సప్లయర్స్ ఉండొచ్చు, రైట్? తర్వాత వన్ టైం సప్లయర్స్ కూడా ఉండొచ్చు, ఓన్లీ వన్ టైం వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీకి వెండర్స్, కంపెనీకి ఎంప్లాయీస్ కూడా వెండర్సే, రైట్? ఎంప్లాయీ వెండర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సప్లయర్స్ రాస్తున్నాను. ఇంకా సో మనం డిఫరెంట్ సప్లయర్ అకౌంట్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎస్ఏపీలో మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, సప్లయర్ అకౌంట్ గ్రూప్ అంటే వెండర్ అకౌంట్ గ్రూప్స్. సప్లయర్ అన్న వెండర్స్ అన్న ఒకటే, ఓకే, ఇట్స్ సినానిమ్. సో డిఫైన్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ డిఫైన్ చేసుకోవచ్చు, రైట్? సో వీళ్ళ నుంచి మనం సర్వీసెస్ తీసుకుంటాం, లేదా గూడ్స్ కొనుక్కున్న తర్వాత మనం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, రైట్? సో ఈ పర్చేసెస్ వెన్ యూఆర్ పర్చేసింగ్ రా మెటీరియల్స్ ఆర్ సర్వీసెస్ పర్చేసెస్. సో పర్చేసెస్ కెన్ బి 2 types now here, PO రిలేటెడ్, నాన్ PO రిలేటెడ్. ఓకే, నాన్ PO అంటే సో మెటీరియల్ ఉంటుంది, ఇక్కడ ఇన్వెంటరీ ఉంటుంది యూజువల్లీ. ఓకే, సో ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి, యూజువల్లీ జనరల్లీ చెప్పాలి అంటే సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెషనల్ సర్వీసెస్, అడ్వకేట్ సర్వీసెస్ అనుకోండి, లీగల్ సర్వీసెస్ అనుకోండి, అలాంటి సర్వీసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లీగల్ సర్వీసెస్, లేదా కొరియర్ సర్వీసెస్, రైట్? అదే PO అనుకోండి, మనం మెటీరియల్స్ కొనుక్కుంటాం, ఇన్వెంటరీ వస్తుంది, ఇన్వెంటరీ POs తీసుకుంటాం యూజువల్లీ జనరల్లీ. సో దిస్ ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ FI/MM ఇంటిగ్రేషన్. అదే ఇదైతే మనకి ఇదైతే డైరెక్ట్ FI ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్ FI. ఓకే, FI ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్. ఓకే, సో ఈసీసీలో మనం ఈసీసీ వర్షన్లో ఇక్కడ మనం వెండార్ అనేటోళ్ళం, రైట్? అదే SAP S/4HANA సరికి SAP S/4HANA సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి బిజినెస్ పార్ట్నర్ అంటున్నాం. ఓకే, సో బిజినెస్ పార్ట్నర్ ఈ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఎవరు యూజ్ అక్కడ అది అంత ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ కాలేదు బిజినెస్ పార్ట్నర్. సో వీ యూస్ టు XK01, XK02 ఇలా డిఫైన్ చేసేవాళ్ళం. XK01 వెండర్ క్రియేట్ చేయడానికి సెంట్రల్లీ, తర్వాత XK02 చేంజ్ చేయడానికి, XK03 డిస్ప్లే చేయడానికి, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా XT పడేవాళ్ళం.
సో బిజినెస్ పార్ట్నర్ వచ్చేసి టీ కోడ్ వెరీ సింపుల్ టీ కోడ్ బీపీ బిజినెస్ పార్ట్నర్. ఓకే. సో మన ఈసీసీలో కూడా సేమ్ మనకి జనరల్ డేటా ఉండేది, జనరల్ డేటా. ఓకే. తర్వాత వచ్చేసి కంపెనీ కోడ్ డేటా. ఓకే. ఇంకోటి వచ్చేసి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. సో ఇది కూడా ఈసీసీలో ఉండేది. ఓకే. బట్ ఇక్కడ బీపీ మనకి హెస్ఫర్ హన్నా సిస్టమ్కి వచ్చేసరికి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీ కాల్ ద సేమ్ నేమ్స్ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేస్ డేటా. బట్ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ రోల్ వచ్చింది ఇక్కడ. ఓకే. రోల్ ఇక్కడ రోల్ అనేది ఏంటంటే దీనికి ఒక పేరు ఇచ్చాడు B00000 అని. ఓకే. జనరల్ కంపెనీ కోడ్ ఒక పేరు ఇచ్చాడు బిజినెస్ పార్ట్నర్ రోల్ అనేది. ఇక్కడ FLVN00. VN అంటే వెండార్, FL అంటే నార్మల్ ఫైనాన్షియల్ అకౌంట్కి సంబంధించింది. సో కంపెనీ కోడ్ డేటా విల్ బి ఎంటర్డ్ ఇన్ ద రోల్ బీపీ రోల్. ఈ రోల్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. సో జనరల్ డేటాలో ఏమి అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇంకా మిగతా జనరల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ అంటే నార్మల్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మెయింటైన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కంపెనీ కోడ్ డేటా వచ్చేసి ఏం చేస్తాం, రికన్సిలేషన్ అకౌంట్, తర్వాత పేమెంట్ టర్మ్స్, ఓకే, పేమెంట్ టర్మ్స్ ఎక్సెట్రా అవి మెయింటైన్ చేస్తాం కంపెనీ కోడ్ డేటా వచ్చేసరికి. ఓకే. సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా దిస్ ఇస్ కంప్లీట్లీ FIMM ఇంటిగ్రేషన్ సంబంధించిన కొన్ని పారామీటర్స్ మెయింటైన్ చేస్తాం. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా అలాంటి మెయింటైన్ చేస్తాం. సో దీనికి వచ్చేసి ఇది వచ్చేసి FLVN01. దీనికి వచ్చే బీపీ రోల్ ఇది. ఓకే. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ 3 segments for creating business partner. So these are 3 different segments. సో ఇప్పుడు మనం మాస్టర్ డేటా, మనం మాస్టర్ డేటా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాస్టర్ డేటా సిస్టంలో క్రియేట్ చేద్దాం. దిస్ ఈస్ కాల్డ్ యువర్ బీపీ రోల్ అండ్ ఇవి డిఫరెంట్ వచ్చేసి బిజినెస్ గ్రూపింగ్ అంటాం. వీటిని బిజినెస్ గ్రూపింగ్ అంటాం. నథింగ్ బట్ బిజినెస్ అకౌంట్ గ్రూప్స్ అనుకోండి చెప్పాలంటే బిజినెస్ గ్రూపింగ్ వీటిని. రైట్. Is it clear, sir? So let us go to the system and try to create business partner. But business partner create చేసే ముందు మనం ఇది కాన్ఫిగరేషన్, మనం ఒక సప్లయర్ కానీ వెండర్ క్రియేట్ చేసే ముందు బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ షుడ్ బి ఇన్ ప్లేస్. సో బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ SPRO ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, సప్లయర్ అకౌంట్స్. ఓకే. సో ఈ స్టెప్స్ ఫస్ట్ 3 స్టెప్స్ మాత్రం సేమ్ యాజ్ ఎర్లియర్ ఈసీసీ లాగానే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రిపరేషన్స్ ఫర్ క్రియేటింగ్ సప్లయర్ మాస్టర్ డేటా. సో నేను పాత్లో వెళ్తున్నాను చూడండి, కరెక్ట్ సీక్వెన్స్ వస్తుంది పాత్ కూడా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ సప్లయర్ అకౌంట్స్, దెన్ మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్ ఫర్ క్రియేటింగ్ సప్లయర్ మాస్టర్ డేటా, డిఫైన్ అకౌంట్ గ్రూప్, స్క్రీన్ లేఅవుట్స్. ఇక్కడ మనం డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. డొమెస్టిక్ కానీ ఫారెన్ కానీ డిఫరెంట్ క్రియేట్ చేసుకుంటాం, వన్ టైం కానీ. సో మనం ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఫర్ టైం బీయింగ్ ఐమ్ క్రియేటింగ్ వన్ వెండర్ అకౌంట్ గ్రూప్. క్లిక్ ఆన్ కాపీ, ఐమ్ టేకింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా. ఓకే. ఇక్కడ వచ్చేసి నేను మన టీఈ వెరిజాన్ డొమెస్టిక్ వెండర్స్ డొమెస్టిక్ ఇస్తున్నాను. సో టెలు కంపెనీకి సంబంధించిన వెరిజాన్ డొమెస్టిక్ వెండర్స్ ఇస్తున్నాను. టెలు డొమెస్టిక్ వెండర్స్. ఐఎమ్ క్రియేటింగ్ ఓన్లీ వన్ అకౌంట్ గ్రూప్, దట్ విల్ బి సఫిషియంట్. ఒకవేళ మీరు వన్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ పోస్టింగ్, సిస్టమ్ విల్ ఆస్క్ యూ. ఇది కూడా చెక్ చేద్దాం లాస్ట్లో. సో ఇక్కడ ఎంటర్ చేస్తాం, ప్రెస్ ఎంటర్, సెలెక్ట్ కీ ఫ్రమ్ ద అలౌడ్ నేమ్ స్పేస్. వార్నింగ్ మెసేజ్, ఇట్స్ ఓకే. TVD టెలు డొమెస్టిక్ వెండర్స్ సేవ్. సో ఇప్పుడు మనకి జిఎల్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ కంట్రోల్ చేయడానికి, ఓకే దట్ వాస్ నాట్ అవర్స్. జిఎల్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ కంట్రోల్ చేయడానికి అకౌంట్ గ్రూప్ ఎలా కంట్రోల్ చేస్తుందో ఇక్కడ కూడా మీకు ఇది సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేశారనుకోండి, అడ్రస్లో మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 1 మ్యాండేటరీ కావాలి, ఆల్రెడీ రిక్వైర్డ్గా ఉంది. స్ట్రీట్ మ్యాండేటరీ కావాలి, రికార్డ్ పెట్టుకోండి. సో 5 పేజెస్ ఉన్నాయి మొత్తం. స్క్రాల్ డౌన్ చేస్తే మీకు నెక్స్ట్ పేజెస్ వస్తూ ఉంటాయి.
మీకు ఏదైనా ఫీల్డ్ అడ్రస్ డీటెయిల్స్ ఏదైనా మ్యాండేటరీ కావాలనుకుంటే జనరల్ డేటా ట్యాబ్లో స్పెసిఫిక్ అకౌంట్ గ్రూప్లో మనం మెయింటైన్ చేస్తాం. సో అకౌంట్ గ్రూపే కాకుండా ఇట్ విల్ ఆల్సో కంట్రోల్ ఫీల్డ్ స్టేటస్. ఓకే, ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్ ఫీల్డ్ స్టేటస్. ఫైన్. ఈవెన్ కంపెనీ కోడ్ డేటా కూడా అకౌంట్ మేనేజర్, అకౌంట్ మేనేజ్మెంట్, రికన్సిలేషన్ అకౌంట్, తర్వాత సార్ట్ కి, ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అన్ని మనం చేసుకోవచ్చు. This is clear, sir. Even purchasing organization data also. So basically all three data will be controlled via vendor account group. Purchasing data, terms of payment, ఇంకా terms, purchase order, currency, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. So come back. So this is all about your creating account groups. So we can create different account groups for supplies here. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది స్క్రాల్ కిందికి చేసేస్తే మీకు ఇక్కడ క్రియేట్ నంబర్ రేంజెస్ ఫర్ వెండర్ అకౌంట్స్ వస్తుంది. ఇది డిఫైన్ చేసుకోవాలి. క్రియేట్ నంబర్ రేంజెస్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొద్దిగా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మనం నంబర్ రేంజ్ డిఫైన్ చేయాలి. సో లెట్ us టేక్ వన్ నంబర్ రేంజ్ 3001 నుంచి 4000 తీసుకుందాం. ఇక్కడ I3 తీసుకుందాం. సో I'm taking copy of this one. Control C. I'm taking here 3001 నుంచి 4000 తీసుకుంటున్నాను. డిస్క్రిపెన్సీ ఉందా? మిగతాది ఏదన్నా ఓవర్లాప్ అవుతుంది సార్? లేదు కదా, సేమ్ ఉందా? ఐ డోంట్ థింక్ సో. సో ఇక్కడ మనం వచ్చేసి మనం తీసుకుందాం. ఏది మనది టీవీ ఇస్తున్నాను. ఓకే, టెలూస్ వెండర్ అకౌంట్ గ్రూప్స్ కోసం డివి ఇస్తున్నాను. సో ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ హెడ్ విత్ సేవ్. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి, టీవీకి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎక్స్టర్నల్ పెట్టాలి. ఎక్స్టర్నల్ ఎందుకు పెట్టాలో చెప్తాను మీకు. సేవ్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు ఇక్కడ చేసేవాళ్ళం కాదు. ఇంతకుముందు ఇది చేసేవాళ్ళం ఎందుకు కాదంటే అక్కడ బిజినెస్ పార్ట్నర్ లేకుండా డీసీసీలో, ఇప్పుడు ఇక్కడ వచ్చింది. సేవ్. సో ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ బిహేవింగ్ లైక్ దట్. ఇప్పుడు అసైన్ నంబర్ ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్ చేసాం, ఇక్కడ నంబరేజ్ చేసాం. ఇప్పుడు నంబరేజ్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్. ఇప్పుడు మనం టీవీ నంబరేజ్ ఏదైతే డిఫైన్ చేసామో మన అకౌంట్ గ్రూప్కి అసైన్ చేయాలి. మనది టీఈ ఏమిచ్చాం, డివి ఇచ్చామా, డొమెస్టిక్ వెండర్స్. ఇది ఇచ్చాం కదా, టెల్లు డొమెస్టిక్ వెండర్స్. బీపీ డిఫాల్ట్గా అసైన్ చేస్తుంది, తెలియదు అది ఎటు నుంచి అసైన్ చేస్తుంది. సో మనది వచ్చేసి టీవీ. సేవ్ చేయండి. సో మనది ఇచ్చేద్దాం, ప్రతిసారి వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నాం. సో టెల్లు కంటిన్యూ. ఓకే, వీ హ్యావ్ డన్ 3 స్టెప్స్. అకౌంట్ గ్రూప్స్ డిఫైన్ చేసాం, వెండర్ అకౌంట్ నంబర్ రేంజెస్ చేసాం, తర్వాత నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ విచ్ ఇస్ న్యూ కాన్ఫిగరేషన్ S/4HANA సిస్టమ్. ఓకే, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఉంటుంది, SAP బిజినెస్ పార్ట్నర్. తర్వాత ఇక్కడ బిజినెస్ పార్ట్నర్, దాంట్లో మళ్ళీ బేసిక్ సెట్టింగ్స్, దీంట్లో నంబర్ రేంజెస్ అండ్ గ్రూపింగ్స్. ఇక్కడ కూడా నంబర్ రేంజెస్ గ్రూపింగ్స్ చేయాలి. ఓకే, సో డిఫైన్ నంబర్ రేంజెస్, చేంజ్. సో అక్కడ ఇక్కడ సేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దెర్ షుడ్ బి నో డిఫరెన్స్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇక్కడ రెండు సేమ్ దొరకడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలా క్రియేట్ చేసినవి ఉన్నాయి. దొరుకుతుందో లేదో తెలీదు, బట్ విల్ సీ. సేమ్ దొరకకపోవచ్చు, బట్ ఇక్కడ 3000, ఇక్కడ మనం 1 ఇచ్చాం, రైట్. ఇక్కడ 4000 ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి నేను సేమ్ నెంబర్ ఇస్తాను టీవీ. సో లక్కీగా మనకి ఎటువంటి ఎర్రర్స్ రాలేదు, సిస్టమ్ ప్రొసీడ్ అయిపోయింది. సో ఇది ఎటువంటి దేంట్లో కూడా అది ఓవర్లాప్ కాలేదు. సేవ్ చేస్తున్నాను, చూద్దాం. ఐ హోప్ విల్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్. సారీ, ఇప్పుడు ఇంతకుముందు మనం వెండర్ నంబర్ రేంజ్, బిజినెస్ పార్ట్నర్ నంబర్ రేంజ్ ఓకే షుడ్ బి సేమ్. ఎందుకని చెప్తాను మీకు. సిస్టమ్ మనం క్రియేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో డిఫైన్ గ్రూపింగ్స్ అండ్ అసైన్ నంబర్ రేంజెస్. ఇప్పుడు ఇందాక మనం డిఫైన్ చేసాం కదా. సో /o SM12 someone lock the transaction. I'm deleting the transaction. Search. So delete చేస్తున్నాను. So go back to your again same transaction.
డిఫైన్ గ్రూపింగ్స్ అండ్ అసైన్ నంబర్ రేంజెస్. ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. గ్రూపింగ్ వచ్చేసి ఇది మన గ్రూపింగ్, ఇది గ్రూపింగ్, ఇది బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్. అక్కడ మనం ఏమని డిఫైన్ చేసాం, టెలు, అక్కడ సేమ్ ఇచ్చేద్దాం, టీ డి వి ఇచ్చాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇస్తున్నాను, టెలు వెండర్స్, లేకపోతే డొమెస్టిక్ వెండర్స్, డి వెండర్స్. ఓకే, టెలు డొమెస్టిక్ వెండర్స్. సో ఇదంతా బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన గ్రూపింగ్. ఇది దీనికి కూడా ఒక పేరు ఇచ్చుకున్నాను, బట్ ఇన్ అవర్ కేస్ నేను రెండు సేమ్ గ్రూప్ నేమ్స్ ఇచ్చాను, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. సో నంబర్ రేంజ్ అని డిఫైన్ చేస్తామని ఇందాక టీవీ ఇచ్చాం. ఓకే, లక్కీగా రెండిట్లో సేమ్ ఉంది. ప్రెస్ ఎంటర్. ఓకే, సేవ్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్సో డన్. సో వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళేసి బిజినెస్ గ్రూపింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ 3 స్టెప్స్లో గ్రూప్ నంబర్ రేంజ్ అసైన్ చేశాను, ఇలా కూడా అంతే, గ్రూప్ నంబర్ రేంజ్ అసైన్మెంట్. సో రెండు సేమ్. ఓకే, క్రియేటింగ్ నంబర్ రేంజెస్, క్రియేటింగ్ అకౌంట్ గ్రూప్, అసైనింగ్ బిట్వీన్ బోత్. ఇక్కడ కూడా నంబర్ రేంజెస్, గ్రూపింగ్, అసైనింగ్ బిట్వీన్ బోత్. ఇక్కడే గ్రూపింగ్ ఉంది, ఇక్కడే అసైన్ నంబర్ రేంజ్ ఉంది. ఇప్పుడు మొత్తం అక్కడ 3 చేసాం, ఇక్కడ 2 స్టెప్స్ చేసాం. సో దిస్ ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు రెండింటికి లింక్ ఇవ్వాలి, అక్కడ వెండర్ అకౌంట్ గ్రూప్కి, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్కి, రెండింటికి లింక్ ఇవ్వాలి. లింక్ ఇవ్వడానికి ఎస్ఏపి వాడు కొత్త స్టార్ట్ చేశాడు. ఏంటిదంటే క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్. సేమ్ ఇక్కడ దీని తర్వాతనే ఉంది మాస్టర్ డేటా సింక్రోనైజేషన్. దీంట్లో కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, రెండింటికి ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఓకే, దీంట్లో బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం చేసేది సెట్టింగ్స్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. దీంట్లో అసైన్ కీస్. ఓకే, అసైన్ కీస్ ఇది చాలా ఇంపార్టెంట్. అసైన్ కీస్, డిఫైన్ నంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ బీపీ టు వెండర్. ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఈ ఆప్షన్ రావాలి, సేమ్ నంబర్స్, ఈ నంబర్ సేమ్ నంబర్స్ రావాలి. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ కొడతాను. మనది రెండిట్లో రెండు సేమ్ ఇచ్చాం, టీఈ తర్వాత డివి ఇచ్చాం. ఓకే, దీంట్లో కూడా టీఈ డివి ఇచ్చాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏమి ఇచ్చాం సార్ అక్కడ, అకౌంట్ గ్రూప్ ఏమి ఇచ్చాం, చేంజ్ చేసాం. చెక్ చేద్దాం, పర్లేదు. టీవీడి ఇచ్చాం. ఓకే, పీడి డివి కాదు. ఓకే, టీడీవి ఇచ్చాం, అయితే టీవీడి ఇచ్చాం. బట్ ఎనీ హౌ ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, టెలు డొమెస్టిక్ వెండర్స్, ఇక్కడ టెలు డొమెస్టిక్ వెండర్స్. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, సేమ్ నంబర్స్, సేమ్ నంబర్స్. సో ఇక్కడ రెండింటి సేమ్ నంబర్స్ తీసుకోవాలి. సేవ్ చేస్తున్నాం. సో with this we completed business partner configuration for creating suppliers in the system. Okay, so only 3 + 2 + 1 total 6 steps అండి, అంతే. 6 స్టెప్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది బిజినెస్ పార్ట్నర్ గురించి క్రియేట్ చేయడానికి చేయాల్సిన కాన్ఫిగరేషన్. నౌ వాట్ ఐ విల్ డూ, I'll go back to the business partner configuration. Sorry, master data. We'll start with the master data. Financial accounting, accounts payable. మనం accounts payable లో ఉన్నాం. Accounts receivable will come later. Accounts payable, ఇక్కడ మాస్టర్ రికార్డ్స్. సో ఎస్సిపిలో ఈసీసీ సిస్టంలో ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ క్రియేటింగ్ వెండర్ మాస్టర్ క్రియేట్ చేయడానికి, ఎఫ్ఐ వెండర్ క్రియేట్ చేయడానికి ఈ టీ కోడ్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఇది క్రియేట్ చేశాను కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, రీడైరెక్టింగ్ టు ట్రాన్సాక్షన్ బీపీ యాజ్ FK01 is అబ్సల్యూట్. సో ఈసీసీలు ఇవన్నీ అబ్సల్యూట్ అయిపోయినాయి. సో ఆర్గనైజేషన్ ఒక కంపెనీ క్రియేట్ చేయాలని ఆర్గనైజేషన్, పర్సన్ అయితే పర్సన్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను నేను, నాకు ఇది అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇక్కడ గ్రూపింగ్, మనం ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ వచ్చేసి మన గ్రూప్ ఏంటిది, మనం తెలుగు కదా, ఇక్కడ ఉంది చూడండి, టెలు ఉంది. ఇక్కడ టెలు డొమెస్టిక్ వెంటర్ సెలెక్ట్ చేసుకోండి, మీ గ్రూపింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పార్ట్ అండ్ బీపీ రోల్. బీపీ రోల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పార్ట్నర్ జనరల్ డిఫైన్ చేద్దాం. మీకు చెప్పినట్టుగా బిజినెస్ పార్ట్నర్ జనరల్ డిఫైన్ చేసుకొని క్రియేట్ చేయండి. సో జనరల్ డేటా, రైట్. సో జనరల్ డేటాలో ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కంపెనీ కోడ్ వచ్చేసి టెలుకి కంపెనీ కోడ్కి ఏది మేజర్ సప్లయర్స్ చెప్పండి. టేక్ ఎనీ ఎగ్జాంపుల్. బెల్. ఓకే, బెల్ కంపెనీ తర్వాత దీంట్లో మినిమం డీటెయిల్స్ ఇచ్చేద్దాం. జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఇన్ ఇండియా.
రీజన్ ఏం అవసరం లేదు, ఇక్కడ సిటీ అవసరం అండి, అది మ్యాండేటరీ అడుగుతుంది, జస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, సో కంట్రీ, సిటీ, లాంగ్వేజ్, దీస్ 3-4 ఫీల్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్లిక్ ఆన్ సేవ్. సో నేను ఈ గ్రూప్ కింద బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేస్తున్నాను. చూసారా 350003,001 మనం ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన నంబర్ ఇచ్చి క్రియేట్ అయింది. కరెక్ట్, 3001 నుంచి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకేం చేయాలి, నెక్స్ట్ జనరల్ డేటా క్రియేట్ చేసాం. జనరల్ డేటా క్రియేటెడ్. నౌ వీఆర్ క్రియేటింగ్ కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి అంటే చేంజ్ మోడ్కి వెళ్ళాలి. మళ్ళీ చేంజ్ మోడ్, క్లిక్ ఆన్ FLVN00 సప్లయర్. ఇక్కడ క్లియర్గా ఉంది FLVN00. తర్వాత కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఇప్పుడు మన కంపెనీ కోడ్ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ వచ్చేసి టెలు, ప్రెస్ ఎంటర్. ఓకే, చూసారా ప్రెస్ ఎంటర్ చేశాను. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అడుగుతుంది. సో అకౌంట్స్ పేబుల్ చేయాలి అంటే సిస్టమ్కి ఇది అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీబుల్, అసెట్ అకౌంట్, దీస్ ఆర్ ది సబ్ లెడ్జర్స్ ఆఫ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో వీటికి కూడా ఒక GL అకౌంట్ కావాలి. So, okay, so whenever you do any transactions to this supplier, system automatically will update transactions in reconciliation account also. Basically, reconciliation account is a subledger account for accounts payable. Whenever you post any transactions to accounts payable to any vendor, so system automatically will update in reconciliation account. Automatically, we are not posting directly to reconciliation account. We are posting via vendors. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తామా మన దానికి /o FS00 మాస్టర్ డేటా. ఎప్. సో ఇది HN01 మనది కాదు. సో చేంజ్ ద కంపెనీ కోడ్ టు టెలు. సో మన రికన్సిలేషన్ అది అకౌంట్స్ పేబుల్, సో లైబిలిటీస్, రైట్. సో ఇక్కడ 2001 తీసుకుంటాను. లెట్ us క్రియేట్ 2001. సారీ, ఇది HN01లో వచ్చింది, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, GL అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, సెంట్రల్లీ. స్టిల్ ఇది ఇక్కడే ఇదే ఉంది, బట్ నో వరీస్. విల్ చేంజ్ ద టెలు కంపెనీ కోడ్. సో లైబిలిటీస్, సో 2001 ఇక్కడ చేంజ్ చేయాలి మనం, ఇక్కడ చేంజ్ చేయడం మర్చిపోయినాం. సో టెలు ఇక్కడ వచ్చేసి 2001 ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్స్ పేబుల్. సో ఇది అకౌంట్స్ పేబుల్ అన్నాను కదా, సో దేనికి సంబంధించింది, బ్యాలెన్స్ షీట్ సంబంధించింది. సో ఇది లైబిలిటీకి సంబంధించింది. లైబిలిటీస్ మనం అకౌంట్స్ పేబుల్ వెండర్స్ అంటే లైబిలిటీ కదా పర్చేజ్ చేసిన తర్వాత. షార్ట్ టెక్స్ట్ వచ్చేసి సండ్రీ క్రెడిటార్స్ ఇవ్వాలి, సండ్రీ క్రెడిటార్స్. సో Ctrl+Alt, Ctrl+C, Ctrl+V. సారీ, ఓకే, మిస్టేక్. సండ్రీ క్రెడిటార్స్, సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ అంటే ఎవరండి, వెండర్సే కదా. సండ్రీ క్రెడిటార్స్, కంట్రోల్ డేటా. ఇక్కడ ఇంపార్టెంట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ ఇది ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇస్తేనే మనకు అక్కడ బిజినెస్ పార్ట్నర్స్లో ఆప్షన్ వస్తుంది, లేకుంటే రాదు. ఓకే, ఇక్కడ షార్ట్ కీ వచ్చేసి మీకు ఇది అకౌంట్స్ పేబుల్ వెండర్కి సంబంధించింది కదా, యూ కెన్ టేక్ వెండర్ అకౌంట్, వెండర్ షార్ట్ కీ. సో షార్ట్ కీస్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. సో వెండర్ నెంబర్ 12. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో ఇది మాత్రం ఖచ్చితంగా G067 ఇవ్వాలి. G067 అంటే ఏంటి, reconciliation accounts. So reconciliation accounts is important. Control data tab లో reconciliation account for account type vendors is important. ఇంకా మిగతాని ఆప్షనల్, no need to worry about those parameters. And ఇక్కడ balance sheet liabilities, click on save. So we created one reconciliation account, okay, for accounts payable. సో ఇక్కడ మీరు సండ్రీ క్రెడిటర్స్ అని రాసుకోండి లేదా అకౌంట్స్ పేబుల్ రాసుకోండి, పర్లేదు. సో నౌ కమ్ బ్యాక్ టు యువర్ బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగర్. అదే బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేస్తున్నాం కదా వెండర్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇప్పుడు రావాలి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ వచ్చింది చూడండి, సండ్రీ క్రెడిటర్స్ వచ్చేసింది. అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది. సో షార్ట్ కీ 012 ప్రెస్ ఎంటర్. సో వెండర్ నంబర్, సండ్రీ క్రెడిటర్స్, ఇంకా మిగతా ఫీల్డ్స్ విల్ డిస్కస్ యాజ్ పర్ ద సినారియోస్. ఫైన్, క్లిక్ ఆన్ సేవ్. is a required field. So search term. So general data లో search term required field అంటున్నాడు. సో search term, సో మళ్ళీ జనరల్ డేటా ట్యాబ్కి వెళ్ళిపోదాం.
సో అక్కడ తీసుకెళ్ళాలి యూజువల్లీ. సో జనరల్ డేటా ట్యాబ్. ఓకే, సో జనరల్ డేటా ట్యాబ్లో సర్చ్ టర్మ్, ఈ సర్చ్ టర్మ్ అనేది మ్యాండేటరీ చేశారట. సో విల్ మేక్ ఇట్ సర్చ్ టర్మ్ యాజ్ మ్యాన్. సో విల్ ఎంటర్ సమ్ వాల్యూ. టెస్ట్ ఇస్తున్నాను. ఓకే, సమ్ టెస్ట్ వెండర్, కంట్రోల్ ఎస్. సో చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఇప్పుడు కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి ఒకసారి. మనం డిస్ప్లేలో ఉన్నాం చూడండి. బిజినెస్ పార్ట్నర్ నంబర్, సప్లై నంబర్ ఈజ్ సేమ్. ఓకే, సో రియల్ టైంలో కూడా మనం బిజినెస్ పార్ట్నర్ నంబర్, సప్లయర్ నంబర్ సేమ్ ఉంచడానికి ట్రై చేస్తాం. 99.9% విల్ క్రియేట్ బిజినెస్ పార్ట్నర్ అండ్ సప్లయర్ సేమ్ నంబర్. ఒకవేళ ఇది ఒక నంబర్ ఉండి ఇది నంబర్ ఇలా ఉందని, ఇది 3001 ఉండి ఇది 101, 102, 103 ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది డెఫినెట్ యూజర్స్కి. మనకే కన్ఫ్యూజన్ అవుతుంది, యూజర్స్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇలా రావడానికి అక్కడ మనం సేమ్ నెంబర్ కాన్ఫిగరేషన్ ఇచ్చాం. ఒక ప్లేస్లో ఎక్స్టర్నల్ ఇచ్చాం. అకౌంట్ గ్రూప్ డిఫైన్ చేసినప్పుడు స్టార్టింగ్లో నంబర్ రేంజ్, ఇక్కడ నంబర్ రేంజ్ ఎక్స్టర్నల్ ఇవ్వలేదు. సో సిస్టమ్ ఆటోమేటిక్గా 3001 నుంచి తీసుకొచ్చుకుంది. ఫైన్. సో ఇప్పుడు ఒకవేళ మీకు నంబర్స్ దొరకలేదు అనుకోండి, సపోజ్ ఈ నంబర్ అక్కడ నంబర్ వేరే ఉంది, ఇక్కడ నంబర్ వేరే ఉంది, అప్పుడు సో మీరు రెండింటిని సేమ్ నంబర్ క్లిక్ చేయలేరు. క్లిక్ చేస్తే సిస్టమ్ ఎర్రర్ ఇస్తుంది, బోత్ నంబర్ రేంజెస్ ఆర్ డిపెండెంట్. అది అప్పుడు అలా చేయలేం. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు బిజినెస్ నెంబర్ వెతకండి, దొరుకుతాయి. ఏదో ఒక నెంబర్ సేవ్లో ఉంటుంది కదా, ట్రై చేయండి. ఏమంటే దొరకలేదు అనుకుంటే సరే, మీకు వేరే ఆప్షన్ లేదు, అసలు దొరకట్లేదు అనుకుంటే, సో టేక్ ఎగ్జిస్టింగ్ ఎవరైనా నంబర్ రేంజ్ సేమ్ ఉంది చూడండి, దీంట్లో ఎవరైనా వేరే కంపెనీ కోడ్స్ వాళ్ళవి అలా కూడా. లేదు నీకు అసలు రియల్ టైంలో ప్రాబ్లమే రాదు, ఎందుకంటే కంప్లీట్ ఎంటీ సిస్టమ్ కదా. ఇదంటే మనకి దిస్ ఇస్ డెమో సర్వర్, ట్రైనింగ్ సర్వర్ ఇది. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారు సార్ ఈ సిస్టమ్ పైన. సో అసలు నంబర్ రేంజెస్ అని కంప్లీట్ జీరో ఉంటుంది అక్కడ, అసలు డిఫైన్ చేసిందే ఉండదు అక్కడ, కంప్లీట్ జీరో ఉంటుంది. సో అసలు క్వశ్చన్ రైజ్ కాదు. సో వీ హ్యావ్ డిఫైన్డ్ సేమ్ నంబర్ రేంజెస్. సో అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ రేంజెస్ ఎక్స్టర్నల్ టిక్ చేస్తాను, ఇక్కడ మాత్రం ఏం చేయను బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్లో. అట్ ద సేమ్ టైం బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ సింక్రనైజేషన్లో మాత్రం సేమ్ నెంబర్ ఇస్తాను, యాక్టివేట్ చేస్తాను. సో దట్స్ ద కాన్ఫిగరేషన్ ఫర్ ద బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్, క్రియేటింగ్ వెండర్ మాస్టర్. ఇప్పుడు మనం డాక్యుమెంటరీ ఎంట్రీకి వెళ్దాం. FB60. సో ఇది నాన్ పిఓ కోసం చేస్తున్నాం. నేను ఎంఎం నుంచి ప్రాసెస్ చేయట్లేదు, బట్ డైరెక్ట్ FI ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తున్నాను. సప్లయర్. సో దిస్ ఇస్ నాట్ అవర్ కంపెనీ కోడ్, చేంజ్ ద కంపెనీ కోడ్. Telu. So supplier, select the supplier which we created now, Bell company. So invoice date is nothing but document date. So document date is very important for calculating your due date. So 28. So ikkada amount ichesandi 1000. Ikkada expenses, take expenses. If you have any expenses, you can take expenses. I think we created many expenses. Yeah, rent expenses. Just assume that we are taking a rent from the vendor. Press enter. So in company code Telu, the number in 19 is missing. ఎందుకు అడుగుతుంది ఇది? సో డాక్యుమెంట్ టైప్ వెండర్ ఇన్వాయిస్కి యాక్చువల్లీ ఇక్కడ పారామీటర్ రావట్లేదు, అది KR. ఒకసారి చూద్దామండి ఎడిటింగ్ ఆప్షన్స్లో. వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ రెడీ ఫర్ ఇన్పుట్. ఇక్కడ డిస్ప్లే పెడదాం. ఓకే, డాక్యుమెంట్ టైప్ విల్ బి డిస్ప్లే. చేంజ్ యూజర్ మాస్టర్ రికార్డ్. నేను ఒకసారి ఎగ్జిట్ చేస్తాను, ఒకసారి ఎగ్జిట్ చేద్దాం. డబుల్ క్లిక్. ఇప్పుడు కనబడుతుంది చూడండి, ఇక్కడ కూడా కనబడట్లేదు. సో ఎవరో చేంజెస్ చేశారనుకుంటాను. మోర్ ఆప్షన్స్, ఇంటరాక్టివ్ డిజైన్, విజువలైజేషన్ 1, షో కీస్ విత్ ఇన్ డ్రాప్ డౌన్ లిస్ట్. ఇక్కడ చూడండి, నేను ఆప్షన్స్కి వెళ్ళాను, దీంట్లో ఇంటరాక్షన్ డిజైన్లో విజువల్ 1లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. సో FB60కి వెళ్తాను. ఇప్పుడు నాకు KR కనబడుతుందా? సో యా, టాప్లో ఉంది. సో వెండర్ ఇన్వాయిస్ ఇది కూడా మనకి ఎడిట్ మోడ్లో లేదు. ఎడిట్ మోడ్లో కావాలి అంటే ఇక్కడ ఎడిట్ మోడ్ రెడీ ఫర్ ఇన్పుట్ పెట్టుకోవచ్చు. చేంజ్ యూజర్ మాస్టర్ రికార్డ్ అండి, మళ్ళీ ఎగ్జిట్ చేయండి. ఇక్కడ మీకు ఎడిట్ మోడ్లో చేంజ్ అవుతుంది. ఒకసారి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తున్నాను. టైం బీయింగ్ let us execute once again FB60. Now it is in edit mode. If you want to change document type for this vendor invoice, you can change. You have an option.
సో బేసిక్ ఇక్కడ కొన్ని సెట్టింగ్ చేశాను, తర్వాత అక్కడ ఆప్షన్స్కి వెళ్ళేసి అక్కడ ఈ పారామీటర్స్ కన్వర్ట్ అవడానికి 2 డిజిట్ డాక్యుమెంట్ టైప్ కన్వర్ట్ అవడానికి అక్కడ షార్ట్ కీస్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎనేబుల్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ ఈ సప్లై సెలెక్ట్ చేసుకొని డేట్, ఇన్వాయిస్ డేట్, డాక్యుమెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇస్తాను. సో 1000. సో సిస్టమ్ ఇస్ థ్రోయింగ్ ఎర్రర్ ఇన్ కంపెనీ కోడ్ టెల్ ద నంబర్ ఇస్ 19 ఇస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్. సో ఈ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ వచ్చేసి 19. సో 19 డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంటర్ చేయాలి. అట్ ద సేమ్ టైం సిస్టమ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ రెఫరెన్స్. సో నేను ఫస్ట్ ఈ సాల్వ్ చేయాలి కదా, మనం /OFBN1 నంబర్ రేంజ్ డిఫైన్ చేద్దాం. లేదు మీకు చూడాలి 19 అనేది చూడాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ OBA7కి వెళ్ళాలి. పొజిషన్ KRకి వెళ్ళండి. ఇక్కడ KR వెండర్ ఇన్వాయిస్లో ఎంత ఉంది నంబర్ రేంజ్, ఇక్కడ స్టెప్ 19. సో ఇక్కడ కంపెనీ కోడ్ మనది ఏంటిది, టెలు. చేంజ్ ఇంటర్వెల్స్. సో క్రియేట్ ఇక్కడ వచ్చేసి 19 నంబర్ రేంజ్ 2025. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 401 సీక్వెన్స్ తీసుకుంటున్నాను 500. సో ఐ కెన్ క్రియేట్ 100 డాక్యుమెంట్స్, 100 వెండర్ ఇన్వాయిసెస్. క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఆన్ సేవ్, ఎగ్జిట్. ఇది ఇలాగే ఉంచుదాం. బ్యాక్. సో ప్రెస్ ఎంటర్. సో ప్రెస్ ఎంటర్ చేసిన తర్వాత నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ టెలు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ వెండర్స్. సో ఆథరైజేషన్స్ అంటే లిమిట్స్ డిఫైన్ చేయాలి. సో సమ్ కాన్ఫిగరేషన్ స్టెప్ ఇస్ మిస్సింగ్. సో T043 మిస్ అవుతుంది, T043 మిస్ అవుతుంది, T కూడా మిస్ అవుతుంది. సో రెండు సెలెక్ట్ చేద్దాం. సో ఇవి టేబుల్ లెవెల్లో చెక్ చేస్తారనుకోండి, మీకు ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ కనబడుతుంది. సో T043 ఏంటిది, సో let me take one more GUI window. SC16N T043 ఏముంది ఇక్కడ, అసైన్ అకౌంటింగ్ క్లర్క్స్ టు, అంటే ఎంప్లాయీస్ టు టాలరెన్స్ గ్రూప్స్కి అసైన్ చేయమని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం T ఏంటిది, గ్రూప్స్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్స్. సో టాలరెన్స్ గ్రూప్ డిఫైన్ చేసిన తర్వాత మన ఐడీస్ గ్రూప్స్కి అసైన్ చేసుకోవడం మిస్ అయిందని చెప్తున్నాడు. సో ఇవి రెండింటి డిఫైన్ చేసేద్దాం. సో కమ్ బ్యాక్ టు ది హియర్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోవడానికి ఛాన్స్ లేదు. జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. విల్ గో టు ది కాన్ఫిగరేషన్. చెప్పండి, పాత్ చెప్పండి సార్. SPRO, IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, సప్లయర్ అకౌంట్, లైన్ ఐటమ్స్, ఓపెన్ ఐటమ్ ప్రాసెసింగ్ కాదు, we had gone case, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. డైరెక్ట్గా అక్కడ సప్లై స్పెసిఫిక్ వెళ్ళకుండా కాంబినేషన్, ఇది కూడా కాంబినేషన్లో ఉంది, ఇది కూడా కాంబినేషన్లో. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ డిఫరెన్సెస్లో సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దీస్ 2 ట్రాన్సాక్షన్స్. T043 ఇది, T043 ఇది, T043T. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఈ టాలరెన్స్ గ్రూప్స్కి ఏమని ఉంది, HN01 ఉంది. ఓకే, సో రివర్స్లో వస్తాను. టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ దీనికి న్యూ ఎంట్రీస్ వెళ్ళేసి ఇక్కడ HN01 డిఫైన్ చేస్తాను. HN01 ఇక్కడ కంపెనీ కోడ్ వచ్చేసి టెలు. తర్వాత ఇక్కడ నేను అమౌంట్ పర్ డాక్యుమెంట్ 999 ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ అమౌంట్ పర్, లెటెస్ట్ చెక్ నా ఆల్రెడీ ఎంట్రీస్ ఎగ్జిట్ ద సేమ్ కీ అంటుంది. సో ఇది ఆల్రెడీ ఉంది, దిస్ ఇస్ ఆల్రెడీ దేర్, ఇక్కడ కూడా ఉంది, రైట్. మరి సిస్టమ్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ డిఫైన్ టాలరెన్స్ ఫర్ కస్టమర్స్ అండ్ సప్లైర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో న్యూ ఎంట్రీస్ ఇక్కడ కంపెనీ కోడ్, కరెంట్ ఈ కంపెనీ కోడ్ వచ్చేసి టెలు. సార్ ఇక్కడ కూడా ఇచ్చేసండి. HN01 మనది ఏంటిది, టాలరెన్స్ గ్రూప్ ఫర్ టెలు. అంతే, జస్ట్ ఒక ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్. లెట్ us give the entry. ఓకే, ఎగ్జిట్. సో లెట్ us చెక్ ఆ ఎర్రర్ పోదేమో చూద్దాం. ప్రెస్ ఎంటర్. పోవట్లేదు, చూద్దాం ఒకసారి. MB60 సప్లయర్, ఇన్వాయిస్, రెఫరెన్స్, అమౌంట్,
GL అకౌంట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను, 1000 ఇస్తున్నాను, ప్రెస్ ఎంటర్. స్టిల్ ఎర్రర్ పోవట్లేదు. సో వాట్ ఈస్ ద మిస్టేక్ వీ హ్యావ్ డన్? చెప్పండి, ఇంకేమై ఉంటుంది ఇక్కడ? ఈ 3 స్టెప్స్ చేసేసాం. సో ఇది క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ జిఎల్ అకౌంటింగ్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఓపెన్ ఐటమ్ క్లియరింగ్లో క్లియరింగ్ డిఫరెన్సెస్లో టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీస్లో పొజిషన్ ఇక్కడ HN01కి వెళ్ళండి ఒకసారి. టెలు ఇక్కడ మనది ఉంది ఆల్రెడీ. టెలు ఇక్కడ చూడండి, అమౌంట్ పర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ ఐటమ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ అమౌంట్ హియర్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఇది కూడా వస్తుందా లేదా. లాంగ్ అయిపోయింది. సో లెట్ us టేక్ సమ్ మినిమం వాల్యూ, సేవ్, కంటిన్యూ. ఓకే, let us try to process this transaction. ఇంకా పోవట్లేదు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ టెల్. సో ఇది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. AB60 సప్లయర్ డాక్యుమెంట్ 00 అమౌంట్ 1000 బిజినెస్ సారీ ఇంకా ఏం అవసరం లేదు. GL అకౌంట్ 3000 1000 ప్రెస్ ఎంటర్. సో దట్ ఎర్రర్ హస్ బీన్ సాల్వ్డ్. సో మన మిస్టేక్ ఏముంది ఇక్కడ, ఈ దీంట్లో మీకు తెలుస్తుందని చెప్పి ఎంటర్ చేయకుండా ఉన్నాను. ఎక్కడ డిఫైన్ టాలరెన్స్ ఫర్ ఎంప్లాయీస్. సో HN01 GL అకౌంటింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ టెలు ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ అవసరం వచ్చింది. ఓపెన్ ఐటమ్ అంటే కస్టమర్స్కి కానీ సప్లైస్ కానీ ఓపెన్ ఐటమ్ ఉంటుంది, రైట్. సో ఇది మ్యాక్సిమం లిమిట్. ఈ పర్టికులర్ H101 యూజర్ ఈ గ్రూప్ ఏదైతే మన యూజర్ ఐడికి అసైన్ చేసిందో కింగ్ దానికి. ఓకే, సో ఆ పర్టికులర్ కింగ్ కెన్ పోస్ట్ ఓపెన్ ఐటమ్ అప్ టు దిస్ అమౌంట్, అప్పర్ లిమిట్ అమౌంట్. ఇదేమో జిఎల్ ట్రాన్సాక్షన్స్కి, ఇది వచ్చేసి వెండర్ ట్రాన్సాక్షన్స్కి. అదే ఇక్కడ నేను 1 రూపీసే రాకపోయేది, 1 రూపీ ఇక్కడ మన పోస్టింగ్స్లో 1000 రూపీసే రాకపోయేది. ఓకే, సేవ్ చేశాను. సో వీల్ కమ్ టు నో, మనం ఇవ్వకుండా ఉంటేనే బెస్ట్. అసలు ఏది ఏ ఫీల్డ్ దేనికి సంబంధించింది, వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ప్రాక్టికల్ చేసినప్పుడు తెలుస్తుంది. అందుకే అక్కడ మెయింటైన్ చేయలేదు ఫస్ట్లో. సో కమ్ బ్యాక్ టు ది ట్రాన్సాక్షన్. సో ఇట్ ఈస్ సేయింగ్ సంథింగ్ అగైన్ 3000. ఓకే, ఇదైతే మీకు తెలుసు కదా సార్, మనకి అకౌంట్ అసైన్మెంట్ అడుగుతుంది, కాస్ట్ సెంటర్ ఫర్ ది జిఎల్ అకౌంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆస్క్ సమ్ అదర్ ఎంట్రీస్ ఆల్సో, ఐ థింక్, రైట్. మ్యాండేటరీ ఫీల్డ్స్ అడుగుతుంది. సో కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాం 100 ప్రెస్ ఎంటర్. అట్ ద సేమ్ టైమ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ అసైన్మెంట్, ప్రెస్ ఎంటర్. Also, yep, we are good with the entry now. We can see both the debit and credits are matching now. Balance is 0. Click on simulate. Post the document. Yep, 401 successfully posted. It picked from the KR vendor invoice number range. Document display. So document display. So 31 ఏంటి ఇక్కడ vendor invoice. So SAP 31 posting కి వెండర్ ఇన్వాయిస్ని క్రెడిట్ చేసింది ఇక్కడ 31. ఇన్ని రోజులు మనం 40, 50 చూసాం, ఇప్పుడు 31 స్టార్ట్ అయింది. సో 31 ఇస్ నథింగ్ బట్ వెండర్. అకౌంట్ టైప్ వచ్చేసి వెండర్. ఓకే, అకౌంట్ టైప్ వచ్చేసి వెండర్. పోస్టింగ్కి వచ్చేసి 31. ఇది డెబిట్ క్రెడిట్ క్రెడిట్ అండ్ యువర్ ఇన్వాయిస్ క్లియర్గా ఉంది. వెండర్ ఇన్వాయిస్ క్రెడిటింగ్ 31 పోస్టింగ్కి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ వెండర్ ఇన్వాయిస్. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ హెడర్లోకి వెళ్తే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్, తర్వాత ఇది రెఫరెన్స్ మనకి సబ్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. హూ హాస్ క్రియేటెడ్ ఆన్ విచ్ డేట్ అండ్ వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్డ్ ఫర్. సో కరెంట్ పీరియడ్ ఎంటర్ చేస్తాం కాబట్టి సెకండ్ పీరియడ్లో అప్డేట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ మనకి వ్యూ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో జనరల్ లెడ్జర్ వ్యూ, అదర్ లెడ్జర్ వ్యూస్లో T1తో చేసాం మనం. టూ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఒకటి విచ్ ఇస్ మ్యాండేటరీ 0L, తర్వాత ఇంకొక స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ డిఫైన్ చేసాం మన తెలుగు కంపెనీ కూడా, విచ్ ఇస్ T1. సో ఇట్ ఈస్ అప్డేటింగ్ ఇన్ ఆల్ ద లెడ్జర్స్. ఇక్కడ కూడా స్పెసిఫిక్ లెడ్జర్లో పోస్ట్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ ఉందో లేదో చెక్ చేద్దాం. So currency, anyhow, it will pick based on the whatever the currency we define in the system. Okay.
అక్కడ 1:1 ఇచ్చాం కాబట్టి 1000 టు 1:1 యూఎస్డి తెచ్చుకుంది. దట్ ఈస్ ఫైన్. సార్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ వెండర్ ఇన్వాయిస్? ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇక్కడ చాలా pretty straight forward సార్ సినారియో. ఓకే, నథింగ్ మేజర్ సినారియో హియర్, బట్ దీస్ ఆర్ ది బేసిక్స్ ఐ కెన్ సే సార్. ఓకే, సో ఎగ్జిట్. సో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. సో డాక్యుమెంట్ ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ క్లోజ్ చేసి డాక్యుమెంట్కి వెళ్తే ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద లైన్ ఐటమ్స్. ఓకే, బట్ వీ కాన్ చేంజ్ ఆల్ ద లైన్ ఐటమ్స్, వీ కెన్ చేంజ్ ఓన్లీ స్పెసిఫిక్ లైన్ ఐటమ్స్. ఓకే, ఇవి కూడా మనం అక్కడ చేసుకోవచ్చు. సో లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి డాక్యుమెంట్ చేంజ్ రూల్ కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ అక్కడ చూసాం కదా సార్, జిఎల్ లెవెల్లో ద సేమ్ థింగ్. చేంజ్ ఆప్షన్ అయిపోయింది. డిస్ప్లే అయితే మీకు తెలిసిందే, డిస్ప్లే డాక్యుమెంట్. డిస్ప్లే అయితే మీకు ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ చూసుకోవచ్చు, లేదు సింగిల్ డాక్యుమెంట్ చూసుకుంటే సింగిల్ డాక్యుమెంట్ చూసుకుంటాం. బ్యాక్ ఫైన్. సో డిస్ప్లే చేంజెస్, ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ చేంజెస్ ఇన్ ద WB02, it will show you display changes. Okay, park documents. So park documents again the similar what we have done in the GL master. So we can park invoice documents and post the invoice documents. Okay, so let us check, at least let us try to post one document. The reason why I'm saying is we'll come to know if any number range is required. Okay, so every పార్కింగ్కి పార్క్ డాక్యుమెంట్స్, ఇక్కడ పార్కింగ్ ఆప్షన్ లేదు, పోస్ట్ ఉంది, పోస్ట్ చేంజెస్ రిలేటెడ్ ఉన్నాయి. సో డాక్యుమెంట్ ఎంట్రీలో ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ ఇచ్చాడు FE60 పార్క్ ఎడిట్ ఇన్వాయిస్. ఓకే, డబుల్ క్లిక్. సో యువర్ పార్కింగ్ వెండర్ ఇన్వాయిస్. సో ఈవెన్ దో ఇట్ హ్యాస్ ఆల్సో ఆప్షన్ టు పోస్ట్ ద డాక్యుమెంట్ యాజ్ వెల్. సో సప్లయర్ ఇన్వాయిస్ డేట్, తర్వాత అమౌంట్ ఇచ్చేసండి 1000. సో 1000 ఇస్తాను. ఇక్కడ వచ్చేసి 002 ఇస్తాను. నెక్స్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్. సో టెక్స్ట్ యాజ్ యూజువల్ వెండర్ ఇన్వాయిస్ పార్కింగ్. ఓకే, తర్వాత వచ్చేసి జిఎల్. సో ఇక్కడ వచ్చేసి 3000 ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాను. 1001. డబుల్ క్లిక్ హియర్. సిన్స్ వీ హ్యావ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ టెస్ట్. ఇది వచ్చేసి వెండర్ ఇన్వాయిస్ పార్కింగ్. So cost center 100, come back. So click on simulate. So click on post. Park document. So you're parking the document. So system is not asking any specific document number, it's picking from the next number itself. Okay, ఇక్కడ మనం డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పార్క్ చేసేటప్పుడు. సో యూ హ్యావ్ పోస్టింగ్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది డాక్యుమెంట్. ఇది క్లోజ్ చేసేసి డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్స్లో FB0 పోస్ట్ అండ్ సో 402 ప్రెస్ ఎంటర్. కెన్ సెలెక్ట్ ద పార్క్ డాక్యుమెంట్ నెంబర్. నౌ యూ హ్యావ్ అన్ ఆప్షన్. స్టిల్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పారామీటర్స్ యూ కెన్ చేంజ్. మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, వాల్యూస్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. స్టిల్ యూ హ్యావ్ అన్ ఆప్షన్, ఈవెన్ డేట్, everything is possible now. Still if you want to change, you can change the values. Again you can save the park document, or if you think if you want to delete, you can delete park document. If you want post, you can post it. Still if you want to make it as a park, you can also make it as a park document. So I want to post the document. Click on post. Ikkada kuda option undi. So document now got posted. 402 has been posted, which was earlier park document. Press enter chesanu anukondi, ikkada park document list lo unnam. Still అది చెప్పేస్తుంది సిస్టమ్. డాక్యుమెంట్ ఇస్ అన్ అకౌంటింగ్ డాక్యుమెంట్, నాట్ ఎ ప్రిలిమినరీ వన్. నాట్ ఎ ప్రిలిమినరీ అంటే విచ్ ఇస్ నాట్ ఎ పార్క్ డాక్యుమెంట్. Yep. This is also a pretty straightforward scenario, sir. Nothing major here. So here, so that's the reason GL టాపిక్లో అన్ని కవర్ చేసింది కాబట్టి మీకు సిమిలర్ టాపిక్ ఉంటుంది. ఓకే, సో డాక్యుమెంట్ ఎంట్రీలో FB60 చేసాం కదా, క్రెడిట్ మెమో. సో వాట్ హ్యాపెన్స్ టు ది క్రెడిట్ మెమో? సో అగైన్ యువర్ సప్లయర్ రిటర్న్స్ యువర్ పర్చేసింగ్ మెటీరియల్స్ ఆర్ సర్వీసెస్, అగైన్ యువర్ రిటర్నింగ్ ఇట్ బ్యాక్. ఓకే, సర్వీసెస్కి రిటర్న్ చేయలేం, బట్ అట్లీస్ట్ గూడ్స్ ప్రొడక్ట్స్ మాత్రం రిటర్న్ చేయగలుగుతాం, రైట్? సో course services, if they are not happy, definitely will ask them right back asking for money. So supplier same. So document date. So kg vendor credit memo undi ikkada. So I am taking as 003. Amount వచ్చేసి 1002 ఇస్తాను, లేదంటే 1001 ఇచ్చేసుకుందాం. సో ప్రెస్ ఎంటర్. గివింగ్ ఆఫ్టర్ జిల్ అకౌంట్ 3000, ఇక్కడ 1001 ఇచ్చాను. ప్రెస్ ఎంటర్. So system is expecting 17 number ranges, sir. For kg vendor credit memo, system is expecting
17 నెంబర్ రేంజ్. సో పా చెప్పండి డాక్యుమెంట్ టైప్స్కి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ టైప్స్. సో దీంట్లో ఇప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్ వెండార్ క్రెడిట్ మెమో చేస్తాం. సో దానికి వచ్చేసి కేజీ డాక్యుమెంట్ టైప్. సో కేజీ డాక్యుమెంట్ వెండార్ క్రెడిట్ మెమో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ 17 నంబరేజ్ అడిగింది మనకి ఇందాక కూడా. నంబర్ ఇన్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ వచ్చేసి ఇటేలో, చేంజ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, 17 ఇచ్చుకోండి ఇక్కడ. 17 2025 ఇక్కడ వచ్చేసి 501 to 600. I'm giving 100 so that I can post 100 vendor credit memos. So continue, click on save. This is done. Come back to transaction, click on proceed. So system is expecting one cost center here for this since it is a rent expense account. So 100 text ఇచ్చేద్దాం. మళ్ళీ సిస్టమ్ ఏదో ఒకటి అడుగుతుంది. సో క్లిక్ ఆన్ సిమ్యులేట్ ఆప్షన్ కంటే ముందు ఒకసారి చెక్ చేద్దాం. పేమెంట్ ఇక్కడ చెక్ చేశారంటే మీరు రిటర్న్స్ చేస్తున్నాం. మనం గూడ్స్ రిటర్న్స్ కానీ సర్వీసెస్ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో యూ హ్యావ్ దిస్ ఆప్షన్ ఇన్వాయిస్ రెఫరెన్స్. సో మనం ఇంతకుముందు ఇంతకుముందు డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కదా, మీరు క్రెడిట్ మెమో అంటే నథింగ్ బట్ యూఆర్ రిటర్నింగ్ ద గూడ్స్. సో వేర్ ఇస్ ద రెఫరెన్స్ ఫర్ ది ఇన్వాయిస్ రెఫరెన్స్ ఎక్కడ ఉంది? సో ఇన్వాయిస్ రెఫరెన్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో మనం ఇంతకుముందు ఇన్వాయిస్ రెఫరెన్స్ చేసాం కదా, /NFB03. So 401, right? Our document was 401, the first document. 401ని సేమ్ 1000 ఎంటర్ అమౌంట్ ఉంది ఇక్కడ. సో 1001ని తీసుకున్నాం ఇక్కడ కూడా మనం, రైట్? 1000 తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ 1000 ఇస్తాను, ఇక్కడ బేసిక్ డేటాలో ఇక్కడ కూడా 1000 చేస్తాను. సో బేసికలీ ఐఎమ్ రిటర్నింగ్ వాట్ హ్యావ్ పర్చేస్డ్. అండర్స్టూడ్ సార్? సో ఇక్కడ పేమెంట్లో ఇక్కడ ఇన్వాయిస్ రెఫరెన్స్ ఇస్తాను. రెఫరెన్స్ వచ్చేసి 401, ఇది వచ్చేసి 2025. ప్రెస్ ఎంటర్. డేటా వాస్ కాపీడ్. ప్రెస్ ఎంటర్. సో పేమెంటర్స్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు చూద్దాం అది ఒకసారి. క్లిక్ ఆన్ సిమ్యులేట్. నేను రిటర్న్ చేస్తున్నాను. సో 21 వచ్చింది. 21 దేనికి? వెండర్ని డెబిట్ చేయడానికి. సో 501 ఇది ఎక్కడి నుంచి తీసుకుంది? మన కేజీ డాక్యుమెంట్ టైప్ నుంచి తీసుకుంది, వెండర్ క్రెడిట్ మెమో. సో ఇక్కడ చూస్తే వెండర్ క్రెడిట్ మెమో నుంచి డాక్యుమెంట్ నెంబర్ 501 పోస్ట్ అయింది. సో సేమ్ డీటెయిల్స్. సో FB65 నుంచి పోస్ట్ చేసింది సిస్టమ్. సో పోస్టింగ్కి 31 అంటే ఇక్కడ 31 అక్కడ క్రెడిట్ అయినప్పుడు ఇక్కడ వెండర్ డెబిట్ 21 అవుతుంది. సో వెండర్ 21 వెండర్ డెబిట్ క్రెడిట్ మెమో. ఇస్ దట్ క్లియర్ సార్? పోస్టింగ్కి కూడా ఓకే. సో బేసికల్గా నేను క్లియర్ చేశాను. ఇక్కడ అసైన్ చేసాం. ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో 401. ఓకే, దేనికి సంబంధించి దానికి వేసేసాం. దీనికి సో మనం వెళ్ళి 401లోకి వెళ్ళి చూస్తే మనం అప్డేట్ అవుతుందా? 401లో డాక్యుమెంట్లో ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేసి ఎంటర్ చేద్దాం. సో డూ యూ థింక్ ఎనీథింగ్ విల్ గెట్ అప్డేటెడ్ హియర్? నథింగ్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ ఎట్ ద బెల్ కంపెనీ లెవెల్. ఏమీ అప్డేట్ కాలేదు. జస్ట్ అదొక రెఫరెన్స్ ఇవ్వడానికి మాత్రం యూజ్ అయింది, అంతే. అంతకుమించి ఇంకెళ్ళలేదు సార్. ఓకే. సో యూజువలీ సో ఇప్పుడు ఇక్కడ సార్ వెండర్ ఇన్వాయిస్లో మనం పోస్ట్ చేసేటప్పుడు సిస్టమ్ ఈ ఆప్షన్ అడుగుతుంది, రైట్? FB60 నేను 4th డాక్యుమెంట్ ఇస్తున్నాను, 1000. ఓకే, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. GL అకౌంట్ 3000. 1000 ఇచ్చాను. డబుల్ క్లిక్, కాస్ట్ సెంటర్, అసైన్మెంట్, కమ్ బ్యాక్. సో సిస్టమ్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పేమెంట్ టర్మ్స్. సో ఎన్ని డేస్లో పేమెంట్ చేయాలనుకుంటున్నారు? ఏమైనా వెండర్ మనకి ఏమైనా డిస్కౌంట్ ఆప్షన్స్ ఇచ్చాడా? సో ఇఫ్ యూ ఆర్ మేకింగ్ పేమెంట్ ఇన్ 10 days, you will get 30% discount, 20% discount. Or else if you are making payment in 20 days, you will get
50% డిస్కౌంట్. సో ఈ కండిషన్స్ అన్ని మనం పేమెంట్ టర్మ్స్లో డిఫైన్ చేస్తాం. సో లుక్ ఎట్ పేమెంట్ టర్మ్స్, స్టాండర్డ్ పేమెంట్ టర్మ్స్ వచ్చేసి ఇవన్నీ స్టాండర్డ్ పేమెంట్ టర్మ్స్. ఎస్ఏపిఎస్ ప్రొవైడ్ డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్. ఇఫ్ ఐ టేక్ 0001, సో 0001 ఏంటి పేమెంట్ టర్మ్స్లో 0001 డీటెయిల్స్. సో /OOB8 is the T code for payment terms. సో 0001 ఇక్కడ చూసారంటే ఉంది ఇక్కడ సో పే ఇమీడియట్లీ అంటే ఎటువంటి టైం లేదు, జస్ట్ జీరో, నథింగ్ హెస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ పేమెంట్ టర్మ్స్. సో ఇమీడియట్లీ డ్యూ అయిపోతుంది. సో డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ చేయడానికి బేస్ లైన్ డేట్ కావాలి. బేస్ లైన్ డేట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నో డిఫాల్ట్, పోస్టింగ్ డేట్, ఎంట్రీ డేట్, డాక్యుమెంట్ డేట్. సో త్రీ ఆప్షన్స్ బేసికల్లీ. ఓకే, పోస్టింగ్ డేట్, ఎంట్రీ డేట్, డాక్యుమెంట్ డేట్. ఓకే, డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ప్రస్తుతానికి డాక్యుమెంట్ డేట్లో ఉంది 0001కి. సో ఇక్కడ మనం 0001 పోస్ట్ చేస్తున్నాం 0001. ఓకే, ప్రెస్ ఎంటర్ ఆఫ్టర్ గివింగ్ 0001. సో ప్రెస్ ఎంటర్. సో 0001 ఇమ్మీడియట్గా ఈరోజు పోస్ట్ చేస్తే ఈరోజే డ్యూ అని ఈరోజే అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు మనం వేరేది తీసుకున్నాం అనుకోండి. సో లెటస్ కంప్లీట్ దిస్ ప్రాసెస్. మనం పోస్ట్ చేసేసి సేవ్ చేసేసుకొని ఒకటి పేమెంట్ కూడా చేసేద్దాం. 403 పేమెంట్ చేసేద్దాం దీనికి. ఓకే, సో balances, account, line item browser. This is taking time. I think in this system no one has executed this transaction, sir. I don't know. కంపైలింగ్ కాకూడదు అంటే ఎవరైనా చేసేస్తే ఫస్ట్ టైం మాత్రమే కంపైలింగ్ అవుతుంది, సెకండ్ టైం థర్డ్ టైం కాదు. Okay, so I'll break this transaction for time being. We'll use this one, FK10N display balances. So vendor master తీసుకోండి. మనది నా vendor master ఏంటి, this 3001 execute. So here we can see the vendor account balance. So this will redirect to చెప్పండి సార్ ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే లైన్ ఐటమ్ రిపోర్ట్కి వెళ్ళిపోతుంది. సో లైన్ ఐటమ్ రిపోర్ట్ 1000 మనం ఇప్పుడు ఇందాక పోస్ట్ చేసిన 501 డ్యూ డేట్, నెట్ డ్యూ డేట్ వచ్చేసి 28 బికాస్ పేమెంట్ టర్మ్స్ మనం ఇమీడియట్ డ్యూ డేట్ ఇచ్చేసాం. ఓకే, సో ఇది ఎలాగే ఉంచేద్దాం. ఇప్పుడు పేమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో పేమెంట్, డాక్యుమెంట్ ఎంట్రీ, అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్కి మనం అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం, రైట్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ F-53. సో ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ హౌస్ బ్యాంక్ మనం ఏం డిఫైన్ చేయలేదు. జస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐల్ టేక్ నార్మల్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ పోస్టింగ్ ద vendor payment. So here you can give some payment. ఇక్కడ పేమెంట్ ఇచ్చేసండి. సో అకౌంట్ టేక్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. I'm taking 1000. Text payment. So okay, now to which vendor you are making payment? Open item selection. You have to select your vendor master. Select the vendor master. Now ఇప్పుడు ఈ vendor తో ఎన్నో ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. మరి which line item you are making payment? How do you know? You have to click on process open items. సో ఇప్పుడు చూడండి KZ అంటే ఏంటిది? What is the KZ document? 15 నంబరేజ్ అడుగుతుంది. What is KZ? So KZ is vendor payment. Okay, KZ separate document type KZ. So /O FPN1 numberage define చేయండి. KZ కి 15 అడిగింది. So go back to your numberage transaction, continue. So 15 number range is for KZ document type for vendor payment. So what is my next number? 6012 700. Press enter, save. Click on continue, save.
exit. So come back to our transaction, press enter. సో అకౌంట్ 1000 కెన్ ఓన్లీ బి పోస్టెడ్ టు ఇంటర్నల్ ఇన్ కంపెనీ కోడ్. మీకు గుర్తుందా మనం ఏం చేసాం 1000కి అక్కడ పోస్ట్ ఆటోమేటిక్లీ సినారీ చేసినప్పుడు దానికి యాక్టివేట్ చేసాం, రైట్ సార్? హోప్ రిమెంబర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఎఫ్ఎస్ 00. సో 1000 క్యాష్ అకౌంట్కి మనం క్రెడిట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ దీన్ని పోస్ట్ ఆటోమేటిక్లీ చేసాం. సో ఇంటర్లీ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది, సేవ్ చేస్తున్నాను, చేంజ్ చేసి సేవ్ చేస్తున్నాను. సో దట్ ఐ కెన్ సిస్టమ్ విల్ అలౌ మీ టు మేక్ ద పేమెంట్. సో ప్రెస్ ఎంటర్. సో ఆ ఇష్యూ వెళ్ళిపోయింది. ద ఎంట్రీ టెల్ ఇస్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G అంటుంది. మళ్ళీ 43G అంటుంది, అవుట్ గోయింగ్ పేమెంట్కి 43G అంటుంది. ఒకసారి చెక్ చేద్దాం మనం. S/1 SC16N 43G. What is G here? Company code VZ01. Sorry, our company code is Telu. Continue. HN01 already undi, already enter undi. Tolerances for groups for customers and vendors. Tolerances for groups and customers and vendors already we defined it, correct? But why system is expecting again and again here? ఒక్కసారి చూద్దాం అక్కడికి వెళ్ళేసి. టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ టైప్ నుంచి బయటకు వస్తున్నాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిసీవబుల్స్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్స్ పేబుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ డిఫరెన్సెస్. ఇక్కడ వచ్చి ఇది అడుగుతుంది సిస్టమ్. డిఫైన్ టాలరెన్సెస్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. పొజిషన్ మనది ఏంటిది, కంపెనీ కూడా వచ్చేసి టెల్ వచ్చేసి చెక్ చేద్దాం ఉందా దీంట్లో మన ఎంట్రీ. సో మన ఎంట్రీ ఉంది ఇక్కడ, బట్ స్టిల్ సిస్టమ్ ఈజ్ ఆస్కింగ్. బట్ వై సిస్టమ్ ఈజ్ ఆస్కింగ్? ఆల్రెడీ ఎంట్రీ ఇస్ దేర్ H101తో. ఈ పారామీటర్స్ అంటే ఏమీ అవసరం లేదు. ఓకే, డిస్కౌంట్స్ కూడా క్యాలిక్యులేషన్ చేయట్లేదు మనం. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీస్. అసెన్ యూజర్స్ కింగ్కి HN01 ఇచ్చాం. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? HN01 ఇక్కడ కూడా టెల్ ఇచ్చాం. ఇక్కడ కూడా టెల్ ఇచ్చాం. సో సిస్టమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బ్లాంక్ ఎంట్రీ హియర్? డోంట్ థింక్ సో. This is crazy. So tolerances we define, tolerance groups for employees. So this is for customer suppliers ki system టాలరెన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదని అనుకుంటున్నాను. లెటెస్ట్ టు వన్ థింగ్, TLU నుంచి డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇది డిలీట్ చేసేసి సిస్టమ్ ఈస్ నాట్ గెటింగ్ రిఫ్రెష్డ్ ఐ థింక్, బట్ విల్ సి. సో న్యూ ఎంట్రీస్, ఇక్కడ నేను ఓన్లీ కంపెనీ కోడ్ మాత్రం డిఫైన్ చేస్తున్నాను సార్. ఇక్కడ ప్రెస్ ఎంటర్. ఎందుకంటే ఇక్కడ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఎంప్లాయీస్. ఇక్కడ ఎంప్లాయీస్ కోసం గ్రూప్ డిఫైన్ చేసి అసైన్ చేశాను టాలరెన్స్ గ్రూప్కి. ఈ రెండింటికి లింక్ అయిపోయింది. మరి కస్టమర్ సప్లైస్ దానికంటూ ఇక్కడ లేదు. సో వాట్ ఐమ్ డూయింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ ఎంట్రీ అగైన్. ప్రెస్ ఎంటర్. సో ప్రాసెస్ చేసిందండి. సో దట్ వాస్ మై అండర్స్టాండింగ్ వాస్ కరెక్ట్. సో బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తుందంటే సిస్టమ్, ఈ రెండు ఒక ట్రాన్సాక్షన్, ఇది సపరేట్ ట్రాన్సాక్షన్. సో దీంట్లో ఏం చేశాను, HN01 కూడా యాడ్ చేశాను. సో HN01 డిలీట్ చేసేసి ఓన్లీ పర్టికులర్ కంపెనీ కోడ్ నేను చేసిన ఎంట్రీ చూపిస్తాను మీకు. TLU. సో టెల్కి మాత్రం జస్ట్ వితౌట్ బ్లాంక్ గ్రూప్ ఐడి ఇచ్చాను. సో కస్టమర్ సప్లయర్స్కి ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్లో మనకి 1001 ఇందాక పోస్ట్ చేసిన డాక్యుమెంట్ 403 entered 4000. So
ఓకే, సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అన్ని డీయాక్టివేట్ చేసేయండి. సో అన్ని డీయాక్టివేషన్ మోడ్లో వెళ్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిన ఎంట్రీ మాత్రం లేటెస్ట్గా పోస్ట్ చేసింది 1000, ఇది పోస్ట్ చేసాం. ఓకే, ఇక్కడ 0 అయిపోయింది. ఇది దీనికి పేమెంట్ చేస్తున్నాను. ఐ ఆల్రెడీ ఎంటర్డ్ 1000 ఫర్ ది విత్ వయా క్యాష్ అకౌంట్ అండ్ అసెండ్ కేఆర్ అసెండ్ చేశాను. ఇస్ ఈక్వల్ టు 0. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇప్పుడు 2 line items పోస్ట్ అయింది. సో basically what I am doing, vendor account to bank account or cash account I am posting it. Sir, this is clear? Just you are making payment by selecting your respective invoice item. Okay, so this is a payment done. So let us create one payment terms and go to the payment. మనమే ఒక కొత్త పేమెంట్ టర్మ్ డిఫైన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్ చెప్పండి. టీఈ టెల్లుస్ ది వెండర్ P1 ఇస్ టీఈ వెండర్ కోసం టీఈ వెండర్ పేమెంట్ టర్మ్స్. ఓకే, టీవీపీ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వెండర్ పేమెంట్ టర్మ్స్ ఫర్ టీఈ టెలు. సో కంట్రోల్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ ఈ పర్టికులర్ పేమెంట్ టర్మ్స్ కెన్ బి యూస్డ్ ఫర్ బోత్. ఇక్కడ యూ హ్యావ్ అన్ ఆప్షన్. ఈ పేమెంట్ టర్మ్స్ మీరు కస్టమర్ యూజ్ చేసుకోవచ్చు, సప్లయర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ అవర్ కేస్ వెండర్ మనం సప్లయర్కి క్రియేట్ చేస్తున్నాం. సో ఐ సెలెక్టెడ్ సప్లయర్. సో ఇక్కడ స్టిల్ యూ హ్యావ్ an option to block these payment terms. Okay, at the same time you can default payment method from the payment terms. And the most important is for calculating due date, you have to either it should be a document date, posting date, entry date as part of baseline date. Okay, baseline date define cheyadandi. So కిందకి వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్. అగైన్ పర్సంటేజెస్. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సమ్ డిస్కౌంట్స్ విత్ ఇన్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ టు మెయింటైన్ హియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నంబర్ ఆఫ్ డేస్, నేను 10 daysలో పేమెంట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ 10% డిస్కౌంట్. ఒకవేళ 20 daysలో చేస్తే యూఆర్ గెటింగ్ 5% డిస్కౌంట్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఓన్లీ స్పెసిఫై సేల్స్ టెక్స్ట్ ఫర్ పేమెంట్ టర్మ్స్ ఫర్ కస్టమర్స్. ఇది ఇక్కడ ఓన్లీ సేల్స్ టెక్స్ట్ దానికి మాత్రమే అంటున్నాడు. తీసేస్తాను. ప్రెస్ ఎంటర్. Click create. So we'll try to post with the discount for the payment terms with the due date. Now what we'll do, we'll go to the vendor invoice FB60. So take the same vendor, same the date. I'm posting with today's date. I'm giving 1000 rupees. So 1000 rupees పైన ఎంత వస్తుంది డిస్కౌంట్ అది చూద్దాం ఒకసారి. So come back to the GL account here. Do the same GL account, do the same amount 1000, double click 1000, cost center ఇచ్చేసింది. ఇక్కడ టెస్ట్ ఇచ్చేసి బ్యాక్. అన్నిటికంటే ఇంపార్టెంట్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ మాత్రం ఇక్కడ మీరు ఇవ్వాలి. పేమెంట్ టర్మ్స్ ఏమని డిఫైన్ చేసాం, టీఈవిపి డిఫైన్ చేసాం. టీవీపీ అంటే ఏంటిది, సో 10 daysలో పేమెంట్ చేస్తే యూఆర్ గెటింగ్ 10% డిస్కౌంట్, 20 daysలో పేమెంట్ చేస్తే 5% డిస్కౌంట్. సో డ్యూ ఆన్. ఓకే, ప్రెస్ ఎంటర్. సో cash discount may only up to granted 0.00. ఈ ఎర్రర్ ఎక్కడ రిజాల్వ్ చేయాలి ఇప్పుడు మనం go to the financial accounting, have closed IMG, same transactions are again financial accounting, general ledger accounting, business transactions, open it and clearing differences. మనకి ఇప్పుడు క్లియరింగ్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ వస్తుంది రైట్. ఇప్పుడు మనకి ఇన్వాయిస్ పేమెంట్ చేయాలంటే వితౌట్ డిస్కౌంట్ తీసి క్లియరింగ్ చేయాలి కదా. సో డిఫైన్ టాలరెన్స్ యూస్ ఫర్ ఎంప్లాయీస్, పొజిషన్ ఇది వచ్చేసి HN01 మనకు సంబంధించింది. టెలు దిస్ ఇస్ అవర్ ఏరియా. డబుల్ క్లిక్. ఇక్కడ చూడండి క్యాష్ డిస్కౌంట్ పర్ యూనిట్ 0. అసలు ఇక్కడ ఏం లేదు, ఎంత డిస్కౌంట్ అనేది లేనే లేదు ఇక్కడ. సో ఫర్ టైం బీయింగ్ ఇక్కడ 20% కూడా ఇచ్చాం కాబట్టి సో 30% వరకు ఇస్తున్నా డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఓన్లీ ఎగ్జాంపుల్, దిస్ అప్పర్ లిమిట్ డిస్కౌంట్. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇక్కడ ఓన్లీ 2% డిస్కౌంట్, 2% కంటే ఇక్కడ ఇవ్వలేను, మనకు అది ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో ఫర్ టైం బీయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ 20% డిస్కౌంట్ మెయింటైన్ చేస్తున్నాను. సేవ్. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్. సో కమ్ బ్యాక్, sit FB60. So again here entering the document 1000, text vendor invoice, click here GL account,
అమౌంట్ 1000, ఇక్కడ కూడా కాస్ట్ సెంటర్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అసైన్మెంట్ ఇచ్చేయండి సిన్స్ ఇట్ ఇస్ అ మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్లో ఐఎమ్ గివింగ్ పేమెంట్ టర్మ్స్ టీవీపీ. సో ఇలా డీటెయిల్స్ వచ్చేసాయి. ప్రెస్ ఎంటర్. సార్ ఇప్పుడు వచ్చింది సార్ అక్కడ జియోన్ చూడండి. సో ద సిస్టమ్ హాస్ క్యాలిక్యులేటెడ్. సో టోటల్ సో సిస్టమ్ ఎగ్జాక్ట్లీ ఎన్ని డేస్ అయితే ఉందో మనకి 20 డేస్ తర్వాత కదా, మనకి 20 డేస్ అంటే 20 డేస్ 29, 30, 31 3 డేస్ ప్లస్ 17 20 ఎగ్జాక్ట్లీ 6th జూన్ 17th రోజు డ్యూ అవుతుంది. దిస్ ఇస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ షోయింగ్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే 10 + 10 20 డేస్ 20 డేస్ తర్వాత డ్యూ కావాలి. సో 20 డేస్ తర్వాత డ్యూ అయింది. సో నౌ లెట్ us చెక్. సో సిమ్యులేట్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు మనకి అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ వెండర్ పేమెంట్ చేసేటప్పుడు మనం వెండర్కి పేమెంట్ చేసేటప్పుడు డిస్కౌంట్ కట్ చేసుకొని పేమెంట్ చేస్తాం, రైట్? మీరు మనం జనరల్గా అదే కదా చేసేది, డిస్కౌంట్ కట్ చేసుకొని పేమెంట్ చేస్తాం. సో విల్ డూ ద సేమ్ థింగ్. క్లిక్ ఆన్ పోస్ట్. సో డాక్యుమెంట్ 404 వాస్ పోస్టెడ్ డిస్ప్లే. ఇక్కడ మీరు డబ్బు క్లిక్ చేశారంటే క్లియర్గా ఉంటుంది, డిస్కౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఫైన్. 10 డేస్కి 10%, 20కి 25%. సో పేమెంట్ టర్మ్స్ బిల్ బేస్ లైన్ డే 28. ఓకే, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఫైన్. గ్రూప్ కరెన్సీ ఎగ్జిట్. నౌ వాట్ విల్ డూ, విల్ మేక్ పేమెంట్ టు దిస్ వెండర్. అవుట్ గోయింగ్ పేమెంట్ -53. సో ఎంత డిస్కౌంట్ వస్తుంది సార్? డిస్కౌంట్ 1000 మీద 10% అంటే 100 రూపీస్. సో 900 పేమెంట్ చేయాలి, రైట్? సో వాట్ విల్ డూ, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి 1000 మీద ఇది. Okay, this is not ours. Okay, instead of executing from here, we'll take a report, line item report directly. Line item report, all items execute. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, మన ఇది ఇంతకు చేసింది, బట్ యాజ్ ఆఫ్ నౌ we posted this one vendor invoice with the discount calculation. ఓకే, 404 ప్లస్ ఇప్పుడు మనం పేమెంట్ చేద్దాం. 404కి పేమెంట్ చేయాలి. ఇవి రెండు మనం పార్కింగ్ అవి చేసి వదిలేసాం, బట్ ఫైన్. 404 ఇస్ అవర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్. దిస్ ఇస్ అవర్ ఇన్వాయిస్. ఇక్కడ ఇండికేషన్ ఏంటిది? ఇక్కడ నాట్ డ్యూ బికాస్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ 20 డేస్. 20 డేస్ కోసం వెయిట్ చేయాలి. అవుట్ గోయింగ్ పేమెంట్. సో 1000 రూపీస్ మీద 10% 900. నేను 900 పేమెంట్ చేయాలి. సో ఐమ్ టేకింగ్ ద సేమ్. సో పేమెంట్. సో ఇక్కడ అమౌంట్ 900 ఇస్తాను. సో అకౌంట్ వచ్చేసి క్యాష్ అకౌంట్ ఇస్తాను. సో టెక్స్ట్ వచ్చేసి పేమెంట్. ఓపెన్ ఐటమ్ సేమ్ వెండర్. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో 4 ఐటమ్స్ సెలెక్టెడ్. సో సెలెక్ట్ యువర్ ఎంటైర్ థింగ్, డీయాక్టివేట్ ఆల్ ద ఐటమ్స్, స్క్రాల్ డౌన్. సో ఇక్కడ డిస్కౌంట్ వచ్చి చూస్తారా, సిస్టమ్ ఆటోమేటిక్గా 404కి డిస్కౌంట్ తీసుకొచ్చింది, రైట్? డిస్కౌంట్ తీసుకొచ్చేసింది సిస్టమ్ ఇక్కడ. సో బట్ ఇక్కడ యాక్టివేట్ చేయాలి, బ్లాక్ కలర్లో ఉంది, యాక్టివేట్ దిస్ ఐటమ్. సో దిస్ ఈస్ ఫైన్. క్యాష్ డిస్కౌంట్ 1000. నేనేం చేయలేదు, జస్ట్ మన రెస్పెక్టివ్ ఇన్వాయిస్ ఐటమ్ యాక్టివేట్ చేశాను, ఆటోమేటిక్గా సిస్టమ్ 0 చేసింది. 900. క్లిక్ ఆన్ డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఇక్కడ ఈ సిస్టమ్ ఇక్కడ ఏమంటుంది చెప్పండి, ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్. ఇప్పుడు మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో డిస్కౌంట్ ఇస్తున్నా కానీ మనకి డిస్కౌంట్కి జిఎల్ అకౌంట్ ఉందా సిస్టంలో? లేదు. సో ఎస్కేఈ డిఫైన్ చేయమంటున్నాడు. సో ఎక్కడ డిఫైన్ చేయాలి ఇది? వ్యూ డీటెయిల్స్. ప్రొసీడ్. ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ కూడా ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మనకి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, మనకి డిస్కౌంట్ పేడా డిస్కౌంట్ రిసీవ్డ్ మనకి వస్తుంది డిస్కౌంట్, రైట్? సో క్లిక్ ఆన్ అకౌంట్స్. సో సేవ్ ద రూల్స్ ఫస్ట్. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఇవ్వాలి. మనకి జీఎల్ అకౌంట్ లేదు కాబట్టి జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్. చెప్పండి డిస్కౌంట్ రిసీవ్డ్ దేంట్లో క్రియేట్ చేస్తాం? డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఏంటిది? అది ఇన్కమ్ సార్ అది మనకి. సో ఇన్కమ్ మనకి ఏంటిది? పాత్ ఏంటిది? ఇన్కమ్ పాత్. ఇన్కమ్కి వచ్చేసి 4000 to 4999. 4999, 4000. సో ఐమ్ టేకింగ్ 4000 యాజ్ ఇన్కమ్ అకౌంట్. సో సెలెక్ట్. సో ఇక్కడ ఇట్స్ అప్ టు యూ, మీరు ఇప్పుడు దాన్ని
ఆపరేటింగ్ రెవెన్యూ కింద క్రియేట్ చేస్తారా, నాన్ ఆపరేటింగ్ రెవెన్యూ కింద క్రియేట్ చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యువర్ క్లయింట్ కాల్. సో యాజ్ ఆఫ్ నౌ క్రియేటింగ్ ఎస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో ఇట్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇట్స్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఆపరేషనల్ బిజినెస్ రైట్ యాక్టివిటీస్. సో ఇన్కమ్ డిఫైన్ చేస్తున్నది ఇక్కడ. సో ఇది వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే ఫైన్. కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి, discount received, something going wrong, received. Okay, discount received, control data. So it's an income, keep as the same parameters 01, create bank interest G00. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే ఇటువంటి రెవెన్యూ అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఏ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ యూ కెన్ యూజ్ ద జనరల్ ఫీల్డ్ స్టేటస్. నేను G00 ఇస్తాను. సిన్స్ ఇట్ ఈస్ ఏ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఐఎమ్ నాట్ గివింగ్ relevant operative revenue field status group. Okay, so go back to your configuration. So what is the GL account we created now? 4000. So 4000 డిఫైన్ చేయండి. ఇక్కడ 4000 GL అకౌంట్ ఇచ్చేసండి. డిస్కౌంట్ రిసీవ్డ్, కంట్రోల్ ఎస్. సో ఇది టెలిస్ గ్రూప్, క్యాన్సల్ దిస్ వన్. సో క్యాన్సల్ యువర్ దిస్ వన్ యాజ్ వెల్. ఇక్కడ నో కొట్టండి, ఇక్కడ ఎంటర్ కొట్టండి. సో డాక్యుమెంట్ సిమ్యులేట్ కరెక్ట్గా మార్క్ లైన్ ఐటమ్స్ అంటుంది. సో 3 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 3 లైన్ ఐటమ్స్లో 001 చూడండి, దిస్ ఈస్ ఫైన్, 2 ఇస్ ఫైన్. ఇక్కడ మ్యాండేటరీ టెక్స్ట్ అడుగుతుంది కాబట్టి దీనికి డిస్కౌంట్ రిసీవ్డ్కి మ్యాండేటరీ ఇచ్చేసాను. డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వెండర్. ఓకే, పోస్ట్ లేదంటే సిమ్యులేట్ చేసినా పర్లేదు, పోస్ట్ చేసినా పర్లేదు. సరే, ఇప్పుడు మీ అకౌంటింగ్ టర్మ్స్లో ఇది కరెక్ట్గా పోస్ట్ అయిందో చూడండి. ఇప్పుడు సో అవుట్ గోయింగ్ పేమెంట్ వచ్చేసి క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్, వెండర్. సో క్రెడిట్ వచ్చేసి మనకి ఇన్కమ్ కిందకి వస్తుంది కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది వచ్చేసి వెండర్ టు క్యాష్, వెండర్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. సో వెండర్ పోయేది మాత్రం ఇక్కడ 1000. సో ఇది క్లియర్ చేస్తున్నాం మనం. ఓకే, వెండర్ మాస్టర్లో 1000 క్లియర్ చేసేస్తున్నాం. బట్ మనకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ 100, క్యాష్ 900. వెండర్కి పేమెంట్ చేసింది అల్టిమేట్గా 900 రూపీస్ మాత్రమే. So is the accounting entry clear, sir? You are making payment to vendor only the 100 rupees with the taking of 100 rupees as discount. So discount is an income, so crediting. We are clearing vendor invoice as 1000 rupees. Yep. So చెప్పండి సార్, ఏం చేసాం? బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ చేసాం. So what we did in today's class, business partner configuration చేసాం, accounts payable, vendor master data create చేసాం. ఓకే, తర్వాత జస్ట్ నార్మల్ జనరల్ పారామీటర్స్ చూసాం. ఓకే, వెండర్ క్రియేషన్ కానీ, చేంజ్ కానీ, డిస్ప్లే కానీ, ఆఫ్ కోర్స్ మనం డాక్యుమెంట్ డిస్ప్లే కానీ, చేంజ్ కానీ అవన్నీ చూసాం. విత్ ద సేమ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీంట్లో పేమెంట్ టర్మ్స్. ఓకే, వేర్ యూ కెన్ క్యాలిక్యులేట్ యువర్ డిస్కౌంట్స్. దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీ హ్యాడ్ సీన్ అవుట్ గోయింగ్ పేమెంట్. Also we had seen some couple of reports, vendor account balances and vendor line item reports. And we also seen park and posting, so parking invoice and parking the posting the park document. Okay, so all others are same as it is. So in tomorrow's class we can see, sir, this one partial payment, but before partial payment we'll go through once what are the other options we have, like a block, unblock, delete options for the business partners. Okay. Okay, sir.